హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఐశ్వర్యమైన, లేమైనా, కష్టమైన, నష్టమైన భర్తకు భార్య లోబడాలి. భార్యలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. పౌలంతా కొంచెం పౌలుకి ఎప్పుడు కూడా మగవాళ్ళు అంటే ఇష్టం అండి, ఆడవాళ్ళు అంటే ఇష్టం లేదు. అందుకనే పౌలు సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలని ఇట్లాంటివన్నీ పెట్టాడు అన్నారు కొంతమంది. ఎవరో ఒక ఆయన. యేసుప్రభు ఏం చెప్పాడు? యేసుప్రభు ఏం చెప్పాడండి? భార్యాభర్తల గురించి ప్రభు చెప్పలేదా? భార్యను విడిచి మరొకతను వివాహము చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడు, విడువబడిన దాన్ని వివాహం చేసుకునేవాడు వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. భార్యాభర్తల బంధం విడిపోయేది కాదు. అదే మోషే విడాకుల పత్రిక ఇచ్చాడు. అది వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇచ్చింది, కానీ మొదటి నుండి అలాగూ జరగలేదని ప్రభు చెప్పాడు కదా. నీ భర్తకు నువ్వు లోబడతావు, ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి. ఇప్పుడు ఏం పోయింది? పెళ్లి చేసుకొని భర్త మీద పెత్తనం చేయటం అనేది క్రైస్తవ భక్తికి సంబంధించింది కానే కాదు. నేను దేవుడు సరిగా ఉన్నాను, నా భర్తతో నేను మాట్లాడను అని ఎవరు అన్నారంటే నీ భక్తిలో శక్తి లేదు. ఇది బోధించాలి. బోధలో మనకి ఎంతసేపు మెరికల్స్, అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు వింటున్నామే కానీ భార్యాభర్తల బంధం ఏంటి, వివాహ బంధం విషయమైన దేవుని ఉద్దేశం ఏంటి, వివాహంలో భార్యాభర్తలు ఎలా జీవించాలి అన్నది బోధించే బోధకులు తరిగిపోతున్నారు ఈ రోజున. అందుకనే పౌలు హెచ్చరిస్తున్నాడు తిమోతి వంటి యవన బోధకుల్ని, మర్చిపోకు, హితబోధను బోధించు, స్త్రీలను, వృద్ధులను గురించి బోధించు, యవన స్త్రీలను గురించి బోధించు. భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును. భార్య ఎవరిని ప్రేమించాలటండి? ఈ రోజుల్లో పెళ్లి చేసుకొని ప్రేమించడం పక్కన పెట్టండి, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు చాలామంది. ప్రేమించి పెళ్లి చేసుకుని విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మరి ఏమైందయ్యా అంటే అసలు సంగతి పెళ్ళి అయిన తర్వాత తెలిసిందండి ప్రేమ అన్నాడు, అయిన తర్వాత తెలిసిందండి ప్రేమ లేదు, గీమ లేదు అంది ఒక ఆమె అయితే. పాపం, అది ప్రేమ కాదు. పెళ్ళికి ముందుండేది కామం, ఇష్టం, ఇచ్చ, లస్ట్. ఏంటంటే ఒక విధమైన లైకింగ్, ఒక విధమైన ఆకర్షణ. దట్ ఇస్ నాట్ ట్రూ. అది కొంతసేపే ఉంటుంది, ఆ యొక్క ఆకర్షణ కొంతసేపే ఉంటుంది, ఆకర్షణ ఏదైనా సరే. కానీ వివాహం అనేది నిరంతరం ఉండేది, మరణం వరకు ఉండవలసింది. కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, పెళ్లి చేసుకొని ప్రేమించాలి. ఇస్సాకు తన భార్య అయిన రిబకాను తన తల్లి అయిన సారా గుడారంలోనికి తీసుకెళ్ళను, నాటి నుండి ఆమెను ప్రేమించను అని ఉంది. పెళ్ళి అయిన తర్వాత ప్రేమించాడు. భార్య భర్తను ప్రేమించాలండి. ప్రేమించాలి అంటే అర్థం ఏంటి? అది కాదండి, ఇంకో చోట లోబడాలని ఉంది కదా, ఇక్కడ ప్రేమించాలంది. నేను ఎందుకు ప్రేమించాలి? ఆయనే కదా నన్ను ప్రేమించాలి అంటే ఆయనే కదా నన్ను ప్రేమించాలి, నేను ఎందుకు ప్రేమిస్తాను ఆయన్ని? ఆయన నన్ను ప్రేమించి చీరలు, నగలు, హ్యాండ్ బ్యాగులు, హై హీల్సు, లిప్స్టిక్లు, రింగులు అన్నీ కొనిపెట్టాలి. మా ఆయన నన్ను ప్రేమించి నేను అడిగినవన్నీ కొనిపెట్టాలి అన్నారు ఒకళ్ళు. అదే ఆ ప్రేమ అంటే. ప్రేమ అంటే ఇప్పుడు మెటీరియలిస్టిక్, లోక సంబంధమైన మనం అడిగినవన్నీ చేస్తే అది ప్రేమించటం, ఏదన్నా వద్దంటే అది ప్రేమించడం లేదు అని అనుకునే అజ్ఞానులు చాలామంది ఉన్నారు. ప్రేమను డబ్బులతోనూ వస్తువులతోనూ లింక్ పెట్టకండి. ప్రేమ అంటే సహించుకోవటం, ఓర్చుకోవటం, భరించటం, ఇంకొకళ్ళ బాధను మనం భరించటం, ఇంకొకళ్ళు చేయాల్సిన పనిని మనం చేసి సేవ చేయటం, అది ప్రేమ. ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తుందంటే ఏం చేస్తుంది చెప్పండి? తల్లి బిడ్డకి ఏం చేస్తుంది చెప్పండి? చంటి బిడ్డకి ఏం చేస్తుంది చెప్పండి? తల్లి చాకరీ చేస్తుంది. 10 పైసలు ఎవరు ఆ బిడ్డ మెచ్చుకోదు. ఏంటంటే ఎటువంటి ప్రవర్తనలు రావు, కానీ ఆ కన్న ప్రేమతో ప్రేమిస్తుంది. అది ప్రేమ. కట్టుకున్న భర్తను నువ్వు ప్రేమించాలి. వాడు ఎలాంటి వాడైనా ప్రేమించాలి. చాలా కష్టమండి అంటారు, కష్టం కాబట్టే ప్రేమించాలన్నారు, లేకపోతే ఇంకో మాట ఉపయోగిద్దురు అక్కడ. కష్టం, ప్రేమించడం సులభం కాదు. దేవుడు మనల్ని ప్రేమించాడు, కష్టమా సులభమా ఆయనకి? ఏంటండి, దేవుడు మనల్ని ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టాల్సి రావాల్సింది ఆయనకి. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాల్సి వచ్చింది మన కొరకు ఆయన. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన శిక్షంతా ఆయన మీద భరించుకొని ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, శీలలతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు. మన శిక్షంతా ఆయన భరించాడు, కారణం ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. అర్థమైందండి?
మరి మనం ఎవరినైనా ప్రేమిస్తే వారికి రావాల్సిన బాధను, కష్టాన్ని మనం భరించటం, అది ప్రేమ. నా భర్త నేను ప్రేమించడం కాదు, సహించలేని అంటారు కొంతమంది. సహించకుండా, ప్రేమించకుండా పరలోకానికి మనం పోలేమండి. సాతాను గుణాలు ద్వేషించటం, అసహించుకోవటం. సాతాను గుణాల్లో ఒకటి తిరుగుబాటు, గర్వం, అహంకారం. ఇవి ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ప్రేమ ఉండదు, ప్రేమలో అహంకారం ఉండదు, ప్రేమలో డంబానికి చోటు లేదు, ప్రేమ స్వప్రయోజనమును కోరుకోదు. ప్రేమ కలిగిన వారు తన్ను తాను అప్పగించుకుంటారు. ఒక స్త్రీ, ఒక మాతృమూర్తి, ఒక భార్య, ఒక విలువైన వ్యక్తి ఒక కుటుంబాన్ని కట్టుకోవడానికి. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు. భర్త మూర్ఖుడైనా భార్య జ్ఞానవంతురాలైతే కుటుంబం కట్టబడుతుందండి. భర్త ఎంత జ్ఞాని అయినా, ఎంత సంపాదించి తెచ్చినా ఆ ఇంటిలో ఉన్న స్త్రీ మూర్ఖురాలైతే ఆ కుటుంబం కూలిపోతుంది. అందుకే బైబిల్ హెచ్చరిస్తుంది, స్త్రీల గురించి హెచ్చరిస్తుంది. సామెతలు 31వ అధ్యాయం వెళ్ళి చదివి చూడండి. స్త్రీలందరూ మీ బాధ్యత ఏంటో, మీ కొరకు దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో, నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు అన్నప్పుడు నీలో ఏ గుణగణాలు కనబడాలో, నీవు ఏ రీతిగా జీవించాలో, నీ కుటుంబం కోసం ఎలా ప్రయాసపడాలో, నీ బిడ్డలను ఎలాగో దేవుని కొరకు పెంచాలో నీవు నేర్చుకుంటావు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఇక్కడ చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని చేతుల్లో పెట్టుకుంటున్నాం నాయన. ఏ ఇంటి స్త్రీ తన భర్తను లెక్క చేయక, గౌరవించక, లోబడక, తిరగబడుతూ కుటుంబాన్ని కూలగొట్టుకుంటున్నారో అట్టి స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. మూర్ఖురాలుగా ఉండి కుటుంబాలను కూడబెట్టుకునే స్థితిలో ఉన్న సహోదరులను దర్శించుము నాయన. ఇంట ఉండి బిడ్డలను, శిశువులను, భర్తను ప్రేమిస్తూ ఇల్లు చక్కబెట్టుకొని కుటుంబాన్ని కట్టుకుని జ్ఞానవంతులుగా చేయి నాయన, జ్ఞానవంతులుగా చేయి నాయన. కుటుంబాలు కూడగొట్టుకునే సహోదరులను దర్శించుము నాయన. భర్త పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పించుము నాయన. తమ వల్లనే తమ భర్తలు తాగుబోతులుగా మారకుండా ప్రేమతో వారిని చేరనీయడానికి సహాయం చేయి, క్షమించడానికి సహాయం చేయి, సహించుకోవడానికి సహాయం చేయి. ఆ ప్రేమ, కలువరి ప్రేమ ప్రతి సహోదరి గుండెల్లో పోయిన ఆయన, ప్రతి పురుషుడి హృదయంలో కుమ్మరించిన ఆయన. ఆ ప్రేమతో మాత్రమే మేము కాపురం చేసుకోగలం. అటువంటి ప్రేమ ఉంటే మాత్రమే మా కుటుంబాలు కట్టబడతాయి. కనుక ఒకరి లోపాలు ఒకరు దిప్పిపుడుచుకోక, ఒకరి మీద ఒకరు నేరారోపణలు చేసుకోక, ఒకరినొకరు సహించుకుంటూ, ప్రేమించుకుంటూ కుటుంబమును కట్టుకునే శక్తిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయము నాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమూనలేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమూనలేనే లేరు. పరమ తండ్రి